నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్. సో ప్రజెంట్ మనం ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ కార్డు ఉన్నాం అనమాట. సో మెయిన్ చూసుకుంటే ఈ పండగ వాతావరణం ఈ 3 days ఏదైతే సంక్రాంతి సెలవులు వచ్చినాయో కంప్లీట్గా హైదరాబాద్ పట్టణం అంతా పల్లెబాట పట్టిందని చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో చూడొచ్చు కూడా. మనం మీరు రోడ్స్ పైన చూడొచ్చు అంటే కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉంది, కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది అనమాట చాలా వరకు రోడ్స్. సో ట్రాఫిక్ కూడా ఏదైతే మనం ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్ ఈ ఏరియాలో చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఈవెన్ మార్నింగ్ 10 to 12 వరకు, మార్నింగ్ 9 to 12 వరకు అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి నైట్ 10 వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియాలో. ఒక్కసారి సిగ్నల్ పడితే ఆల్మోస్ట్ క్లియర్ కానీ 4 to 5 minutes పడుతుంది. అయితే ఆ సిగ్నల్లో కూడా ఇప్పుడు 1 to 2 minutesలోనే ఎంటీ అయిపోతుంది. ఆ ఎంటీ అయినా సరే అక్కడ వెహికల్స్ కూడా చాలా ఉండట్లేదు. సో చూసుకోవచ్చు మనం, అంటే కంప్లీట్గా హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ. సో ఎవరైతే మీరు హైదరాబాద్ కనుక కంప్లీట్గా చూడాలనుకుంటే ఈ 3 daysలో చూడొచ్చు అనమాట. సో కంప్లీట్గా ఎక్కడ చూసినా మొత్తం ప్లెయిన్ ఎంటీ ఉంది. అండ్ ఇటు షాప్స్ చూసినా కూడా మూతబడి ఉన్నాయి. అండ్ ఇక్కడ పబ్లిక్ని కూడా చూసినా చాలా వరకు ఎంజాయ్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇప్పుడే రైడ్స్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు కూడా ఈ ఏరియా హైదరాబాద్ మొత్తం కంప్లీట్గా పల్లెకి పోయింది. అండ్ హైదరాబాద్లో ఉన్న సిటిజన్స్ కూడా ఈ హాలిడేస్ నేపథ్యంలో వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో పాటు ఊరికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బస్ స్టాండ్లలో కూడా రద్దీ ఉంది, బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో చాలా వరకు రద్దీ కూడా ఉంది. సో ఈ సంక్రాంతి సందర్భంగా ఓన్లీ నిన్న 1 day చూసుకుంటే ఆర్టీసీ 50 లక్షల మంది పైగా ఉమెన్స్ ఏదైతే ఫ్రీ మహాలక్ష్మి పథకం ఉందో సో దాని కింద ఫ్రీగా ట్రావెల్ చేసారనమాట. సో హైదరాబాద్కి సంబంధించిన పబ్లిక్ చాలా వరకు ఊర్లలోకి వెళ్ళిపోయారు. ఇటు ఆంధ్రాకి కానీ అండ్ వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్టేట్స్ వైజ్గా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి పండుగలకు, బట్ అందరు మాత్రం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు. సో అట్లా చూసుకుంటే కంప్లీట్గా హైదరాబాద్లో వేరే ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కంప్లీట్గా విలేజ్కి వెళ్ళిపోయిన నేపథ్యం కూడా కనిపిస్తుంది మనకి. సో చూడొచ్చు మీరు ఈ సిగ్నల్ కాడ కూడా కంప్లీట్గా ఎంత మొత్తం ఎంటీగా ఉంది. అటు సిగ్నల్ ఆగినా సరే ఇక్కడ ట్రాఫిక్ లేదు. అండ్ ఇటు బైక్స్ కార్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు అన్నీ బంద్ అయిపోయాయి. అన్నీ ఎక్కడెక్కడ ఊర్లలోకి వెళ్ళిపోవడం వల్ల అన్ని వెహికల్స్ కూడా ఎంటీగా ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా తక్కువ పబ్లిక్ కూడా రోడ్ పైన చూసే పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.